జైనూర్లో టెన్షన్. జైనూర్లో టెన్షన్ సంబంధించి ఒక్కడు చేసిన పనికి ఊరు తగలపడింది. రెండు వర్గాలుగా విడిపోయి కొట్టుకునేంత వరకు వచ్చింది. ఇప్పుడు చూడబోతున్న బ్రేకింగ్ న్యూస్ ఇదే. కొమరం భీం జిల్లా జైనూర్కు సంబంధించి 6 రోజులుగా అక్కడ ఎప్పుడు ఏం జరుగుతుందో అనే టెన్షన్ కనిపిస్తోంది. సెక్యూరిటీకి 2 ఎస్పీలని 6 డిఎస్పీలని 8 మంది ఏఎస్పీలని మోహరించాల్సి వచ్చిందంటే ఈ చిచ్చు ఎంత అగ్గిరాజేసిందో మనం అర్థం చేసుకోవచ్చు. కొమరం భీం జిల్లా జైనూర్లో ఉద్రిక్తత. ఏకంగా 144 సెక్షన్ విధించారు. 6 రోజులుగా అక్కడ ఉద్రిక్తత కొనసాగుతోంది. 2 వర్గాల మధ్య జరిగిన ఘర్షణలు మొత్తం తగలబడేలా చేసింది. ప్రస్తుతం పోలీసులు అక్కడ నెట్వర్క్ సేవల్ని నిలిపేశారు. మరింత ఉద్రిక్తంగా మారకుండా పోలీసులు భారీగా మోహరిస్తున్న దృశ్యాలు మీకు చూపిస్తున్నాం. ఎక్కడికక్కడ వాహనాలు, ఇళ్లు తగలబడిపోతున్న దృశ్యాలు మనకు కనిపిస్తున్నాయి. ఇది జైనూర్ ఏజెన్సీలో దాదాపు 1000 వరకు పోలీసుల పహారా కాస్తున్న ప్రాంతం. ఆసిఫాబాద్, ఉట్నూరు మధ్య రాకపోకల్ని నిలిపేశారు అధికారులు. జైనూర్ నలువైపులా 6 చెక్ పోస్టులను ఏర్పాటు చేశారు. కొమరం భీం జిల్లా జైనూర్లో ప్రశాంత వాతావరణం నెలకొల్పేందుకు పోలీసులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. 144 సెక్షన్ విధించారు. పోలీసులు ఆ ప్రాంతంలో మొబైల్ నెట్వర్క్ సేవల్ని కూడా ఆపేశారు. జైనూర్ నలువైపులా 6 చెక్ పోస్టులు ఏర్పాటు చేశారు. ఆసిఫాబాద్, ఉట్నూరు మధ్య రాకపోకల్ని ఆపేశారు. జైనూర్లో ప్రస్తుతం 1000 మందికి పైగా పోలీసులు పహారా కాస్తున్నారు. జైనూర్, నార్నూర్, సిర్పూర్ ఏజెన్సీ మండలాల్లో బందోబస్తు పెంచారు. అటు జైనూర్ వెళ్లేందుకు బీజేపీ ఎమ్మెల్యేలు పాయల్ శంకర్, పాల్వాయ్ హరీష్ బాబు ప్రయత్నించారు. వారిని పోలీసులు అడ్డుకొని హౌస్ అరెస్ట్ చేశారు.